2 నెలల్లో అమెరికా ఎన్నికలను పెట్టుకుని కరెక్ట్గా ఈ టైంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కమలా హ్యారిస్ ప్రభుత్వం అనాలి. ఎందుకంటే జో బైడెన్ సైడ్ అయిపోయాడు, కమలా హ్యారిస్ పాలన నడుపుతోంది. ఇప్పుడు కమలా హ్యారిస్ ప్రభుత్వం వాస్తవంగా జో బైడెన్ అయినా కమలా హ్యారిస్ అయినా భారత్ని దెబ్బ కొట్టాలనేటటువంటి ఎత్తుగడలో ఉండేటటువంటి వాళ్ళే. అదే సందర్భంలో నెగిటివ్ మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఖలిస్తానీలను ప్రోత్సహించిన వాళ్ళే, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైతే బంగ్లాదేశ్ చొరబాటుదారుల సంస్థని ప్రోత్సహించిన వాళ్ళే, బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని మార్చినటువంటి వాళ్ళే. అదే సందర్భంలో ఇప్పుడు వాళ్ళని రాహుల్ గాంధీ కలవాలన్నటువంటి డొనాల్డ్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియా, అలాగే జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ అండ్ ఎన్ఈడి, ఇతంది వాస్తవంగా సిఐఏ ఏర్పాటు చేసినటువంటి సంస్థ అంటారు డీప్ స్టేట్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళని రాహుల్ గాంధీ కలవాలనుకోవడం అన్నటువంటిది, దానికి తోడు త్వరలో మళ్ళీ జోడో యాత్ర లాంటిది ఏదో యాత్ర చేస్తానని ప్రకటించడం, సంథింగ్ ఏదన్నా ప్లాన్డ్గా ఉన్నారా అన్నటువంటిది చర్చ సహజంగా జరుగుతుంది.